ప్రభునందున్న ప్రియులరా, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దయచేసి శ్రద్ధతో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మరి ఈరోజు దైవ సేవకులు అబ్రహాం గారు దేవుని వాక్యం చెప్పాలి, కానీ వారు ఫోన్ తీయట్లేదు కనుక దయచేసి మరి ఈ సమయాన్ని మరి దేవుని వాక్యం చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. దయచేసి శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం. రండి దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని వాక్యంలోనికి వెళదామండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం అండి 3వ అధ్యాయం 2వ వచనం లేదా మొదటి చవితి సహాయం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము పాత నిబంధన 771వ పేజీ. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. అద్భుతమైన ఒక గొప్ప ప్రార్థన ఇది. ప్రియులారా, మనం ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటాం. ఏమండి, అనేకమైన వాటి కొరకు ప్రార్థనలు చేసి ఉంటాం. ఇల్లు కావాలని, బట్టలు కావాలని, పండుగకు డబ్బులు కావాలని, అదే కాదు ఉద్యోగం రావాలని, ఆరోగ్యం రావాలని ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటాం. అవసరమే. కానీ ప్రియులారా, హబక్కూకు ప్రార్థన ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. ఇది హబక్కూకు చేసిన ప్రార్థన. అందుకే మొదటి వచనం మొదటి లైన్ లోనే ఉంది. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. ఇదొక పాట కూడా. అందుకనే వాయిద్యములతో పాడదగినది అని రాశాడు. ఏమని రాశాడు అంటే, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. దేవుడి గురించి వింటే భయం ఎందుకు వేస్తుంది ఆయనకి? దేవుడి గురించి విన్నప్పుడు ఆయనకు భయం ఎందుకు వేస్తుంది అంటే, దేవుడు వస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు తాను భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుని బిడ్డలారా, ఒక మాట రండి, యెషయా పుస్తకం దగ్గరికి వెళ్దాం. యెషయా పుస్తకం దగ్గరికి వెళ్దాం. 6వ అధ్యాయం కాదు, యెషయా పుస్తకం 6వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా ఏమండి మాట్లాడుతున్న చక్కని మాట నేను మీ గమనంలోనికి తీసుకొస్తాను. ప్రవక్త అయిన యెషయా ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 4 నుండి లేదా 3 నుంచి చదివితే సహాయం. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిస్తుంది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచుకుని అనుకుంటున్నాను. వినగా
యెషయా ప్రవక్త గొప్ప దర్శనాన్ని చూస్తున్నట్టు. జాగ్రత్తగా వింటున్నారు కదా, దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన చూసిన దర్శనం ఎంత అద్భుతమైందండి. యెహోవా సింహాసనం మీద కూర్చున్న దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటున్నాడు. అంటే ప్రభువును దర్శనంలో చూస్తున్న అతడు అపవిత్రుడా? ఆలోచించాలి. ఏమండి, అతని కళ్ళకు కనబడుతుంది ఎవరో నిద్రపోతున్నారు. దయచేసి ఎవరో నిద్రపోతున్నారు. కొన్ని ఫోన్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది. వినండి. ఏమండి, సంవత్సరమును అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఏమండి, ప్రభువును సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి చూసినప్పుడు ఏమండి అతడు అపవిత్రుడా అంటే అతడు అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను. వినరా, అతడు తన్ను తాను అపవిత్రుడిగా చెప్పుకుంటున్నాడు. ఎందుకని? ఏమండి, వాక్యంలో ఉంది, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నది అని భక్తులు అంటాడు కదండి. దేవుని ముఖం వైపు చూసినప్పుడు, ప్రియులారా, దేవుని ముఖం వైపు చూసినప్పుడు మన రహస్య పాపాలు కనిపిస్తాయి. దర్శనాలు చూడవచ్చు, గొప్ప లోతైన బోధలు చేయొచ్చు, ఏమండి గొప్ప అధికారం కలిగి ఉండొచ్చు, నాయకత్వాన్ని కలిగి ఉండొచ్చు. కానీ నీవు పవిత్రుడిగా ఉన్నావా? పరిశుద్ధుడిగా ఉన్నావా? దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్నించుకున్నప్పుడు, నిజంగా దేవుణ్ణి చూసినప్పుడు ఏమండి యెషయా ప్రవక్తకు ఏం కలిగిందండి? భయము కలిగింది. అర్థమైందండి? భయము కలిగింది. దేవుని నామానికి స్తోత్రం. అందుకే యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ఏమండి, ఎందుకు భయపడుతున్నాడు అంటే చివరి లైన్ 2వ వచనం చివరి లైన్ ఏమంటాడు చూడండి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. ఏమండి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము అంటే దేవుడు కోపడతాడా? ఏమండి, దేవుని ఎదుట మనం అపవిత్రంగా ఉంటే, మనం పాపం కలిగి ఉంటే దేవుడు మన ఎడల కోపిస్తాడు. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రవక్త ఏం చేస్తున్నాడండి? భయపడుతున్నాడు. ఉదయకాలం దేవుని వాక్యం ఇచ్చినప్పుడు స్నేహితుడు సోదరు, దేవుని సన్నిధానంలో భయం కలిగి ఉన్నావా? దేవుని సన్నిధానంలో జాగ్రత్త కలిగి ఉన్నావా? దేవుని సన్నిధానంలో నిర్లక్ష్యంగా ఉన్నావా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మహాభక్తులు భయపడుతున్నారు. ప్రభువును చూడగానే గడగడ వణుకుతున్నారు కదండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదివాం. కెరూబులు శరాపులు కూడా ఏం చేస్తున్నారండి? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్లను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ వారు ఆట పాడుతున్నారు. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు. వారు ఎక్కడున్నారు? యెహోవా సన్నిధిలో ఉన్నారు. యెహోవా సన్నిధిలో ఉన్నప్పటికీ వారు తమ కాళ్లను కప్పుకున్నారు, తమ ముఖమును కప్పుకున్నారు. ఎందుకంటే వారు దేవుని ముఖములోనికి చూడలేకపోతున్నారు. దేవుని ఎదుట వారి ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటున్నారు. దేవదూతలే దేవునికి భయపడుతుంటే ప్రియ విశ్వాసి, నీవు భయపడవా? దేవుని వాక్యం ఎంచిన నీవు జాగ్రత్త పడవా అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఇక్కడ
యెహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను, కాబట్టి కోపిలించుకునేటప్పుడు నా మీద కొంత వాత్సల్యము చూపవయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన అంశం చూడండి, ఈ పూట అదే మన ధ్యాన అంశం, ప్రార్థన అంశం. ఏంటి చెప్పండి? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. విన్నదా? ఏమంటున్నాడు? సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఇక్కడ మరొక మాట కూడా ఉంది, నీ కార్యము. ఏ కార్యము? ఏమండి, దేవుని వాక్యంలో ప్రవక్త అయినటువంటి దావీదు ఇలా అన్నాడు, 145వ కీర్తన 10వ వచనంలో, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నది. కదండి? అవును. అంతేకాదు, యెషయా ప్రవక్త కూడా అంటున్నాడు, యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో కదండి 8వ వాక్యం అనుకుంటా, ఏమంటున్నాడు అక్కడ? ఏమండి, మేము దిగటమన్నాము, నీవు కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. వీఆర్ ఆల్ దై వర్క్షిప్. అవును, మేమందరము కూడా నీ చేతి పని అయి ఉన్నాము. అవును, దేవుని క్రియ మనిషే. దీన్ని నేను పొడిగించగలుగుతాను. దేవుని క్రియ మనిషే. ఎందుకంటే దేవుడు సృష్టి చేసినప్పుడు మిగిలిందంతా మాటతో చేశాడు. ఏమండి, మనం ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదువుకుంటూ పోతే, ప్రియులారా, దేవుడు చేసిన సృష్టి అంతా కూడా ఆయన మాటతోనే చేశాడు. కానీ మానవుని సృజించినప్పుడు ఏం చేశాడండి? ఆయన తన యొక్క ప్రియులారా సింహాసనం నుండి తగ్గి ఏం చేశారండి? నేల వరకు వంగి నేల మట్టితో నరులు చేసి, ఏమండి, వాని నాసికారంధ్రములో జీవవాయువు. ఇది ఒక ప్రక్రియ, దేవుడు చేసిన క్రియ, కార్యం. కాబట్టి దేవుని కార్యము, ఏమండి, యెహోవా నీ కార్యమును నూతన పరచుము. ఇక్కడ దేవుని కార్యం ఎవరండి? నేను క్లుప్తంగానే చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. దేవుని కార్యం ఎవరండి? మనిషే. ఏమండి, మానవుడు దేవుని చేత సృజించబడిన, ఏమండి, దేవుని చేతి పని అయి ఉన్నాడు. అవును, ఆదామును దేవుడు తన చేతితో చేశాడు, మిగిలినవన్నీ మాటతో చేశాడు. కాబట్టి మాటతో చేసిన అవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ తను కష్టపడి తను తగ్గించుకొని తను చేతితో చేసుకున్న మనిషి మాత్రం దేవుని మాటలు వింటలేదు. ఇది ఎంత దౌర్భాగ్యం అండి! ఇప్పుడు వాక్యం వింటున్న స్నేహితుడు, సోదరు, ఎన్నేళ్లుగా వాక్యం వింటున్నావు? దేవునికి భయపడుతున్నావా? దైవ సన్నిధిలో అజాగ్రత్తగా ఉంటున్నావా? పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఏమంటున్నాడు? సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము అంటున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏమండి, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, పాత సంవత్సరాలు పోతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఈ దేవుని కార్యమైన మనిషిలో మార్పు రావడం లేదు. ఇదే దౌర్భాగ్యం. మార్పు లేదు. ఏమండి, ప్రవర్తనలో మార్పు లేదు, భక్తిలో మార్పు లేదు, విధేయతలో మార్పు లేదు. ఏమండి, భయభక్తుల్లో మార్పు లేదు. అలాగే నిర్లక్ష్యంగానే జీవించటం దేవుని దృష్టికి ఆయాసం అవుతుంది. జాగ్రత్త. అందుకే యెహోవా నీ వార్త విన్నప్పుడు, నిన్ను గూర్చిన వార్త విన్నప్పుడు నేను భయపడుతున్నానయ్యా. ఎందుకు అంటే ఏమండి, ఎందుకండి, నేను అపవిత్రుడనో, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసిస్తున్నాను, నేను నశించానయ్యా, నన్ను క్షమించు అని యెషయా ప్రవక్త అంటున్నాడు కదండి. పొద్దునే ఇప్పుడు వాక్యం ఇచ్చినప్పుడు స్నేహితుడా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2024 సంవత్సరాలు గడిచిపోబోతున్నాయి. మరికొన్ని దినాల్లో ఈ 2024 సంవత్సరం కూడా వెళ్ళిపోబోతుంది. నీవు మార్పు చెందావా? నీ మనస్సు మారిందా? నీ భక్తి మారిందా? నీ ప్రవర్తన మారిందా?
విధేయత కలిగి ఉంటున్నావా, ఇంకా అవిధేయత ఉన్నావా, ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంది. దేవుడు అంటున్నాడు చూడండి, సామెతల పుస్తకం 9వ అధ్యాయం. సామెతల పుస్తకం అండి 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో 11వ వాక్యం విందాం దయచేసి చూడండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. వినలేదు మాట, చాలా శ్రద్ధగా వినాలి. ఏమంటున్నాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరములు ఏమవుతాయట? అధికములవుతాయి. ఎవరి వలన? ప్రభువు వలన, దేవుని వలన. ఏమండి, మనకు ఆయుష్ పెరగాలి అంటే, సంవత్సరాలు అధికం కావాలి అంటే ఎవరి వలన కలుగుతాయి? దేవుని వలన కలుగుతాయి. ఏమండి, కాబట్టి దేవునికి మనం భయపడాలి. దేవుని ఎడల వినమ్రత, విధేయత చూపించాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి, సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ దేవుని ఎడల మన యొక్క విధేయత మార్పు లేదా ఆలోచించాలి. అందుకే ఏమండి, సంవత్సరములు గడుచుండగా నీ కార్యమైన నన్ను నూతన పరుచు ప్రభువా. ఎందుకంటే నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను దర్శనాలు చూస్తున్నాను, నేను బోధలు చేస్తున్నాను, నేను నాయకత్వం వహిస్తున్నాను, నేను పెద్ద గొప్పవాళ్ళని అనుకుంటున్నాను, అందరికంటే గొప్ప మేధావిని అనుకుంటున్నాను. కానీ నా బుద్ధి మారలేదు, నా ప్రవర్తన మారలేదు. ప్రార్థిస్తున్నాడు. ఈ పూట ఈ ప్రార్థన నీవు చేస్తే ఎంత మేలే కదా. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తావో, దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీవు 65వ కీర్తన 11వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, సంవత్సరమును నీ దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు. ఏముంది? దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని పొడిగించి మరొక వత్సరమును దయా కిరీటమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించావా? అందుకనే నా జీవితం, నా ఆయుష్ పొడిగించబడాలి అంటే నా ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేదని భక్తులు గ్రహించి దేవుని ఎదుట ప్రార్థిస్తున్నా. యెషయా ప్రార్థించాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని ప్రార్థించినప్పుడు దేవుడు అతని పెదవులను పవిత్రపరిచాడు. బలిపీఠం మీద ఉన్న నిప్పుతో కదండి. వింటున్నారు కదా. రెండవది, హబక్కు కూడా ప్రార్థిస్తున్నాడు. హబక్కు కూడా ఏమని ప్రార్థిస్తున్నాడండి? కోపించుచునే వాత్సల్యమును కనపరచు ప్రభువా. నా ప్రవర్తనకు నీ కోపం వస్తుంది కాదంటం లేదు, నేను సరి చేసుకుంటాను, నన్ను సరిదిద్ది నీవు నా ఆయుష్ను పొడిగించి మరొక సంవత్సరము నాకు అనుగ్రహించడానికి నీ చిత్తానికి అనుకూలంగా నేను ప్రవర్తించినట్లు నన్ను సరిదిద్దు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఏమండి, అదే కాదు మన జీవితము. ఏమండి, ఏమనుకుంటాం? రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో, ఎలా గడుస్తుందో, రాబోయే సంవత్సరం అన్నా మనకు లేదా మన కుటుంబానికి, నా జీవితానికి మేలుకరంగా ఉండులాగున ఉంటే బాగుండు అని దేవుని సన్నిధిలో మనం ఆశపడుతూ ఉంటాం కదా. రండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి విందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి విందామా? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించాలని. ఎంత చక్కని మాట. నా కుమారుడా ఏం చేయమంటాడండి? నా ఉపదేశం వినాలి. ఏమండి, వాక్యం వినాలి.
ఎవరు చెప్తే వినాలి? ఏమండి, పరలోకం నుండి దేవుడు దిగొచ్చి చెప్తున్నాడా? పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు చెప్తున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు వినాలి. ఏమండి, వినుట వలన విశ్వాసము కలుగు. ఆ వినుట యేసుక్రీస్తు మాట వలన కలుగును కదండి. వింటున్నామా? ఏమండి, వినాలి అనే బుద్ధి ఉంటే మనం నిద్రపోతామండి? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం వినాలి. ఎస్, దేవుని బిడ్డారా, మరొకసారి చెప్తున్నాను, నా జీవితంలో నాకున్న అనుభవము అలవాటు. నేను ఒక వ్యక్తిని చెప్పాను, కానీ ఇప్పటికీ నా పిల్లోడే, నా కుమారుడు వంటి వాడు. తిమోతి పౌలుకు ఆత్మీయ కుమారుడు అన్నట్టు నాకు ఒక ఆత్మీయ కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు అతను హైదరాబాద్ దగ్గర గట్కేశ్వర్లో సేవ చేస్తుంది, బ్రదర్ సహవాసంలో. ఆ బిడ్డ దేవుళ్ళకి నడిపించింది నేను, బాప్తిస్మం ఇచ్చింది నేను, దేవుని సేవలో పెంచి సేవకు బలపరిచింది నేను. కానీ అతను వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను శ్రద్ధగా వింటాను. ఎందుకో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అందుకని దేవుడు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినాలి. అంతేకాని మాకు ఇష్టమైన వాళ్ళు పాలు పోస్తారు, నాకు ఇష్టంగా నీళ్లు పోస్తారు అనే బుద్ధి నాకు లేదు. ఏమండి, శ్రద్ధగా వినాలి. గడిచిన సంవత్సరం నువ్వు ఎలా విన్నావో, ఎలా ప్రవర్తించావో, ఇకనైనా ప్రభువా నా బుద్ధి మార్చు, నేను శ్రద్ధగా నీ మాట వింటాను. దేవా, నీ మాట శ్రద్ధగా విని నన్ను నేను సరిదిద్దుకుంటాను. ఏమండి, నీవు నా వాక్యం వినాలి. ఆయన అంటున్నాడు, నా కుమార్తె నా మాట విను, నా బోధ ఆలకించు, నా వాక్యాలు నీవు గైకొను. అవి నువ్వు శ్రద్ధగా వింటే అవి నీకు దీర్ఘాయువును కలుగజేస్తాయి, సుఖ జీవముతో గడుచు సంవత్సరాలను ఇస్తాయి. అంత మాత్రమేనా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వాక్యం విందామా? 15వ వాక్యం, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చారు, ఆయన నెరవేర్చారు. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ ఎలాగట మెల్లగా నడుచుకుని, ఏ తొందర లేదు, ఏ గలిబిలి అక్కర్లేదు. ఓయమ్మ పిల్లలు అట్ట అయిపోయారు, ఓయమ్మ ఈ సంవత్సరం ఎట్ట అయిపోయింది, ఓయమ్మ నాకు అట్ట అయింది, నాకు ఇట్ట అయింది అనాల్సిన అవసరం లేదు. నీవు దేవునితో సమాధాన పడితే, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించగలిగితే, దేవుని ఎదుట దేవుని వాక్యముని శ్రద్ధగా విని నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే దేవుడు నీకు ఎలాంటి సంవత్సరాలు ఇస్తాడండి? సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తాడు. రావు వత్సరము ఎలా ఉంటుందో అని భయపడే కంటే ముందుగా భక్తుల్లాగా దేవుని ఎదుట నిన్ను నీవు సర్దిద్దుకో. ప్రభువా, సంవత్సరం గడిచిపోతుంది, రాబో సంవత్సరంలోనైనా నేను నీకు ఇష్టంగా ఉండేటట్టు, నా ప్రవర్తన నీకు ఇష్టంగా ఉండేటట్టు, నీ కార్యమైన నేను నూతన పరచబడి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేటట్టు నన్ను సరిదిద్దు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అలా ప్రార్థన చెయ్యకపోతే ఎప్పుడు చెప్పే మాట్లాడలే, ఎప్పుడు ఆయన ఎట్నే చెప్తాడు, వాళ్ళు ఎట్నే అంటారు, ఇదంతా ఉదయాన్నే లేవటం, ఫోన్లో వినటం అయిపోయిందిలే అనుకుంటున్నావా? అలాగైతే దయచేసి కళ్ళు తెరిచి బైబుల్ తెరిచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం తెరచి చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి విందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము
మొదటి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నీకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అలాగే ఏమండి, దుర్దినాలు రాకముందే, వీటి యందు నీకు సంతోషము లేదని సంవత్సరాలు రాకముందే. వింటున్నారా? ఎటువంటి సంవత్సరాలట? సంతోషము లేని సంవత్సరాలు అనుభవించాం కదా. 2019, 2020, 2021 వరకు ఏమండి ఎంత భయంకరమైన దినాలు గడిపాం, ఎంత భయంకరమైన సంవత్సరాలను చూచాం చెప్పండి. మందిరాలు మూతవేయబడ్డాయి, ఆరాధన ఆపివేయబడింది, ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేని, సహవాసము లేని ఏమండి దౌర్భాగ్య పరిస్థితులు ఆ సంవత్సరాల్లో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? భక్తి ఆచారం అయిపోయింది, భక్తి వేషధారణ అయిపోయింది కదండి. అందుకే దేవుడు అట్టి దినాలు, అట్టి సంవత్సరాలు ప్రియులారా అనుమతించాడు అని చెప్పుక తప్పదు. ఇప్పుడు వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడు, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉంది? నిజమే ప్రియులారా, దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళి ఐకమత్యంతో కలిసి మెలిసి ఏక కంఠంతో ప్రభువును ఆరాధించి పరిశుద్ధంగా ప్రభు బలలో పాల్గొంది దేవుని సువార్త ప్రకటించవలసిన దేవుని బిడ్డలు ఏం చేశారండి? వేషధారణగా బ్రతికారు. అందుకే దేవుడు ఎన్ని సంవత్సరాలు పంపించారండి? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు. ఏమండి భయంగా, ఏమండి భార్య భర్త ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా భయం. ఏమండి భయంకరమైన సంవత్సరాలు, భయంకరమైన దినాలు. ఏమండి ఇద్దరు మనుషులు ఒక చోట కూర్చోవడానికే భయపడ్డారు. ఎటువంటి సంవత్సరాలు అంటే ఇవి? వీటి యందు సంతోషము లేని సంవత్సరాలు. వాటిని ఏమన్నారు? ఇంకో మాట, దుర్దినములు. ఏమండి దుర్దినములు. కనుక అప్పుడు స్నేహితులరా, దేవుని వాక్యం వింటున్నాం మనం. దేవుని యొక్క భక్తుడు ప్రార్థించినట్లు, ఏమండి దేవుని భక్తుడు ప్రార్థించినట్లు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించకపోయినా మన కొరకు ఒక ఆయన ప్రార్థిస్తున్నాడు. ఏమండి మన కొరకు ఒక ఆయన ప్రార్థిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త, లూకా రాసిన సువార్త అని 13వ అధ్యాయం కదూ. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అని 13వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 8వ వాక్యం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యం. అయితే వాడు నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని ఆయనతో చెప్పారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తోటమాలి చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడండి? యజమానితో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? యజమాని తన యొక్క తోటలో ఏమండి అంజూరపు చెట్టు నాటించాడు. 3 సంవత్సరాల నుంచి వచ్చి చూసినా కానీ అదేం చేయట్లేదండి, ఫలించట్లేదు. అందుకని ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చింది. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా కోపించుచునే
వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకోయ్యా. నిన్ను కూర్చున్న వార్త విన్నప్పుడు నాకు భయం వేస్తుందయ్యా. భయము విడిచి పాపం చేస్తున్నారు, భయము విడిచి నిర్భయంగా జీవిస్తున్నారు. జాగ్రత్త సుమా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట నీకు వస్తాడు. జాగ్రత్త. దేవుని సన్నిధానములో, దేవుని సన్నిధితో ఆటలాడు. దేవుని సన్నిధిలో నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఈ అంజూరపు చెట్టు ఏమండి పచ్చగా ఉంది, చిక్కని ఆకులు కలిగింది, గుబురు గుబురుగా చూడటానికి ఎంతో అందంగా ఉంది. కానీ ఒక్క ఫలం కూడా లేదు, ఫలితము లేని చెట్టు. ఏమండి, ఎవరికి ఫలితం లేదు? యజమానికి ఫలితం లేదు, ప్రయోజనం లేదు. ఏమండి, ప్రభువా మా పిల్లలకు ఉద్యోగాలు, ప్రభువా మాకు మంచి బట్టలు, ప్రభువా మాకు పెద్ద బిల్డింగ్ కట్టించు అన్ని అడుగుతున్నారు. కానీ దేవునికి ఉపయోగపడే ప్రార్థన చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవునికి ఉపయోగపడాలి అనే తలంపు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు. ఏమండి, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, మరి నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు? సంవత్సరం గడిచిపోతుంది. బాబు, అమ్మ, నిద్రపోయే తల్లి, పరీక్షించుకో. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, ఇంకా ఇమ్మని అడుగుతున్నావు. అడగొద్దని నేను అంటున్నా. ఇంతకీ ఈ సంవత్సరంలో దేవుడికి నువ్వేమిచ్చావు? ఏం చేశావు? ఒక్క ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించావా? ఒక్క ఆత్మనన్నా ప్రభు దగ్గరికి నడిపించావా? పరీక్షించుకోమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆలోచించు. ఏమండి, ఏమండి, దేవుడు నేను దీవించి అధికమైన సంవత్సరాలు ఇచ్చి మరొక సంవత్సరం 2024 సంవత్సరం దయాకిరీతాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏమండి, సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావు. మెల్లగా నడుచుకునే సంవత్సరాలు కావాలని నీవు ఆశపడుతున్నావు. కాదంటలే. కానీ నీ ఎదుట ఏం కనబడుతున్నాయండి? ఏమండి, ఏం కనబడుతున్నాయి? సంతోషము లేని సంవత్సరాలే కనబడుతున్నాయి కదా. ఎంతో దుఃఖకరం. అందుకని దేవుని సన్నిధానంలో మన యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? ఏమండి, ఈ సంవత్సర వాగ్దానంలోకి వద్దాం. దేవుని వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. 2:24 చదువు. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 24వ వచనం. రెండో అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, 24 నుండి లేదు 25 నుంచి. మీరు కడుపారా తిరిగి తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసడి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా నేను ఇస్తున్నాను. ఇక్కడ ఒక మాట దాగింది. ఏమండి, సంవత్సరముల పంటను ఏం తినేసినాయి చెప్పండి? పసడి పురుగులు, ఏమండి, గొంగళి పురుగులు, చీడ పురుగులు తినేసి. పురుగులు వర్తమానం ఇంతకుముందు మనం విన్నాం, మీకు గుర్తుందో లేదు. ప్రభు అవకాశం ఇస్తే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. గొంగళి పురుగులట, పసడి పురుగులట, చీడ పురుగులట ఏం చేసినాయి? సంవత్సరాల పంట తినేసినాయి. ఏమండి, సంపాదిస్తూనే ఉన్నాం. ఏమండి, ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ ఏమండి, చేతిలో పైసా మిగలట్లేదు, కుటుంబంలో సంతోషం మిగలట్లేదు. ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నాం.
ప్రభువా 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 అని ఎంతమందిని ప్రార్థన చేయమని అడుగుతున్నామో, కానీ సంతోషం లేదు, దుఃఖమే కారణం. పురుగులు తినేస్తున్నాయి. ఈ పురుగులు ఏంటి చెప్పండి? దేవుని మహాసైన్యం కదా, నా మహాసైన్యము అని ప్రభు అంటారు. ఎవరు పంపించారు? ఆయనే పంపించాడు. ఏం చేయమని పంపించాడు? తిను, వాళ్ళ సంతోషాన్ని తిను, వాళ్ళకు రావాల్సిన ప్రతి ఆదాయాన్ని తిను. ఎందుకు? వాళ్ళు నా మాట వింటాం లేదు. రాబోయే సంవత్సరమైన నీకు మేలుకరంగా ఉండాలి అంటే, నీవు పోగొట్టుకున్న సంవత్సరముల పంట నీకు తిరిగి రావాలి అంటే ఏమండి ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరిదిద్దుకోవాలి. హబక్కూకు ప్రార్థన అలవాటు చేసుకోవాలి. అందుకే ఈ సంవత్సరాలు ఏమంటారండి? సమకూర్చు సంవత్సరాలు కదండి. ఏమండి, ఏదైతే మనం కోల్పోయామో వాటిని తిరిగి సమకూర్చు సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప మాట! పోగొట్టుకుని దానిని అంతటినీ తిరిగి సమకూర్చే సంవత్సరాలు, అధికమయ్యే సంవత్సరాలు. ఏమండి, దయాక్రీతమకు సంవత్సరాలు. ఏమండి, సుఖజీవముతో కలుచు సంవత్సరాలు, మెల్లగా నడుచుకుని సంవత్సరాలు. కానీ మనకు మిగులుతుంది సంతోషము లేని సంవత్సరాలు. మనకు కావలసింది మనము నష్టపోయిన సమస్తమును తిరిగి సమకూర్చే సంవత్సరం కావాలి. ద ఇయర్ ఆఫ్ రికవరీ. సహవాసంలో ఆనందాన్ని కోల్పోయామా? పరిచర్యలో ఆనందాన్ని కోల్పోయాము. కుటుంబాల్లో ఏం కోల్పోయామో దాన్ని అంతటి తిరిగి సమకూర్చే సంవత్సరాలు కావాలి. అంతేకాదు, మన జీవితం దేవుడు మనల్ని ఏమండి ఎందుకు సృజించారు? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ఒక్క మాట చెప్పండి. దేవుడు అన్నాడు, దేవుడైన యెహోవా నేల బట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవాయుడుగా, నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అంటే జీవించు ఆత్మ. ఎప్పుడూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఏమవుతున్నారు చెప్పండి? మోషే అన్నాడు, మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధికమైతే 50 సంవత్సరాలు ప్రభువా, ఈ ఆయాసమే దుఃఖమే అని. ఎందువల్ల ఈ ఆయాసం దుఃఖం అంటే ఆది మానవుడే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. అదే మనకు వారసత్వంగా వచ్చి మనం కూడా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాం కదా. ఒకవేళ అతి నిర్లక్ష్యాన్ని తీసివేసి దేవుని ఎడల మనము పరిశుద్ధంగా జీవించగలిగితే, మనం సర్దిద్దుకుని యథార్థంగా దేవుని పాదాల దగ్గర నడవగలిగితే, చూడండి 61వ కీర్తన 6వ వాక్యం. 61వ కీర్తన 6వ వాక్యం దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏమండి? అతని ఆయుష్కాలము నీవు అధికము చేశావు. చదువు 61వ కీర్తన 6వ వాక్యం. రాజులకు దీర్ఘాయువు కలుగు చేయుదువుగాక, అతని సంవత్సరములు ఏమండి ఇయర్స్ షల్ బి ఏమండి మెనీ షల్ బి మెనీ ఏమండి తరతరములు గడుచునుగా. అవును, తరతరాలు మన జీవితం దేవుని సన్నిధిలో జ్ఞాపకం. నిజమే, భక్తులు ఇప్పటికీ జ్ఞాపకం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండును. నిజమే ప్రియ. ఏమండి, తరతరములు గడుచు సంవత్సరాలు, తరతరములు నిలుచు సంవత్సరాలు. అవును, మన జీవితం ఎలా ఉంది? ప్రభు సన్నిధిలో హబక్కూకు ప్రార్థిస్తున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని నాకు తెలియచేయండి. ఇది 2వ వర్తమానం. ప్రభు కృపంటే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పూట ఈ మాటలను దేవుడు మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.